అందరికీ నమస్కారం. ఈరోజు అక్టోబర్ 19న మణికొండలో సిస్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్య అతిథులుగా డాక్టర్ ఆలీ, అదేవిధంగా బ్రహ్మానందం గారు, శివాజీ గారు అండ్ దివి గారు, మరికొంతమంది గెస్ట్ ఈరోజు హాజరవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఒక స్కూల్ని స్టార్ట్ చేయాలని చాలా సంవత్సరాల నుంచి అనుకుంటా ఉన్నాను. ఈరోజు చాలా గర్వంతో ఒక గొప్ప ఫెసిలిటీస్తో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మరి స్కూల్ ప్రారంభించడం జరిగింది. చాలా గొప్ప రెస్పాన్స్ వచ్చింది పేరెంట్స్ నుంచి కానీ అందరి నుంచి కూడా. నేను మెయిన్గా ఈ స్కూల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను కూడా చాలా స్కూల్స్ తిరగడం జరిగింది. కానీ ఎక్కడో నాకు కూడా ఒక ఫీలింగ్ ఉంది, ఏమంటే పిల్లలకి మనం బెస్ట్ ఫెసిలిటీ ఇవ్వాలి. ఈ ఫౌండేషన్ స్టేజ్లో ఏదైతే మరి 0 to 5 years లోపల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఫౌండేషన్ కానీ మనం కానీ మంచి ఫౌండేషన్ ఇవ్వగలిగితే లైఫ్ లాంగ్ వాళ్ళు ఒక సొసైటీకి కానీ దేశానికి కానీ ఒక రోల్ మోడల్స్గా అవుతారని చెప్పి ఏకైక ఉద్దేశంతో మరి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ స్కూల్ ప్రత్యేకతలు ఏంటంటే, దీంట్లో మేము ఒక బ్రిటిష్ కరికులం అనేది మేము ఇంట్రడ్యూస్ చేసాము. అదేవిధంగా టీచర్స్ని, లోకల్ టీచర్స్ని, అదేవిధంగా విదేశాల నుంచి కూడా ప్రత్యేకంగా మరి టీచర్స్ని తీసుకొచ్చి చిన్నప్పటి నుంచే పిల్లలకి గ్లోబల్ ఎక్స్పోజర్ ఇవ్వాలి చిన్న స్టేజ్లో నుంచి అని చెప్పి విదేశాల నుంచి టీచర్స్ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఫర్నిచర్ కానీ మిగతా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అవన్నీ కూడా పిల్లల యొక్క అనుగుణంగా వాళ్ళ పిల్లలకి సంతోషం కలిగే విధంగా కూడా మరి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి మంచి ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఈ క్యాంపస్ అంతా కూడా కంప్లీట్గా ఎయిర్ కండిషన్డ్. మరి త్వరలో మీ అందరి సహకారంతో మరికొన్ని స్కూల్స్ కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో హైదరాబాద్ వ్యాప్తంగా ఇంకా మరి స్కూల్స్ ప్రారంభిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలండి. సిస్లాని పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు కానీ చూస్తే చాలా ప్రీ స్కూల్స్ అనేవి చాలా పెద్ద బిజినెస్ మోడల్. మీరు చూస్తే ఎక్కువ ఫ్రాంచైజీస్ మీకు కనిపిస్తాయి, క్యాంగ్రూ కిడ్స్ కానీ ఇంకా డిఫరెంట్ స్కూల్స్. ఆ ఫ్రాంచైజ్ తీసుకుని వాళ్ళు చెప్పినట్టు మనం ఫాలో అవ్వాల్సిన పరిస్థితి. మరి అదేవిధంగా అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, మనం ఎందుకు సొంత స్కూల్ స్టార్ట్ చేయకూడదు, మన సొంత పేరుతో, మా ఇంటి పేరు వాస్తవంగా దాన్ని ఒక బ్రాండ్గా తయారు చేసి మనం ముందుకెళ్తే పిల్లలకి ఏదైతే ఇప్పుడు నచ్చుతుందో అదే మనం కూడా ఇంప్లిమెంట్ చేయాలనే ఏకైక ఉద్దేశంతో మరి పెట్టడం జరిగింది. దీనికి ఇది ఒకటే కారణం కాదు, మరి మా పేరెంట్స్ సైడ్ కూడా చూసుకుంటే మాకు కొద్దిగా ఎడ్యుకేషన్ హిస్టరీ కూడా ఉంది. మా గ్రాండ్ ఫాదర్ కూడా ఒక స్కూల్ నడపడం జరిగింది. దాన్ని ఒక ఇన్స్పిరేషన్కి తీసుకుని మరి ఇది కొనసాగించడం జరుగుతుంది సార్. ఇక్కడ ముఖ్యంగా టైమింగ్స్ చూసుకుంటే పొద్దున 8:30 నుంచి మధ్యాహ్నం 12:30 స్టాఫ్ని పెట్టి డే కేర్ని వాళ్ళ సొంత పిల్లల్లాగా, మా సొంత పిల్లల్లాగా చూసుకోవాలని చెప్పి మరి డే కేర్ కూడా సాయంత్రం 6 దాకా పెట్టడం జరిగింది. ఇప్పుడు స్ట్రెంత్ కానీ మీరు చూసుకుంటే మా అదొక ప్రత్యేకత ఏంటంటే, ఎక్కువ పిల్లలు లేకుండా మేము లిమిటెడ్ పిల్లలు, ప్రతి క్లాస్ రూమ్లో కూడా కేవలం 10 to 15 మంది ఎక్కువ నింపేసి మనం అందరము ఎక్కువ పిల్లలు పెట్టకూడదనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి కూడా మనం మంచి వెంటిలేషన్ కానీ, అదేవిధంగా ప్రతి ఒక్క పిల్లోడు వాళ్ళ ప్రత్యేకత వాళ్ళకు ఉంటుంది. సో టీచర్ ఒక ముఖ్య ఉద్దేశం ఏముంటుందంటే, ప్రతి బాలికకి ఖచ్చితంగా వాళ్ళకి 1-to-1 నేర్పించాలనే ఒక ఏకైక ఉద్దేశంతో మేము టీచర్ స్ట్రెంత్ కూడా ఎక్కువ పెట్టి స్టూడెంట్స్ తక్కువ పెట్టడం వల్ల దాని ఉపయోగం ఏంటంటే, ప్రతి ఒక్క పిల్లోడికి మరి టీచర్ చెప్పేది అర్థమయ్యే విధంగా మరి ముందుకెళ్తా ఉన్నాం మేము. అవును సార్. శుచి శుభ్రత గారిని మీరు చూసుకుంటే మణికొండలో మేము అన్నీ మరి స్కూల్స్ తిరగడం జరిగింది. అన్నీ కూడా చూసి ఒకటే మేము ఆలోచించాము, పిల్లలకి మరి ఎదిగే టైంలో మనం బెస్ట్ హైజీన్ వైజ్గా మనం చేయాలనే ఏకైక ఉద్దేశంతో. మీరు కానీ చూసుకుంటే ఇప్పుడున్న ఫర్నిచర్ మీద వాడిన పెయింట్ కూడా నాన్ టాక్సిక్ పెయింట్. ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలు గీరడం కానీ మరి చేయడం కానీ ఉంటుంది. అదేవిధంగా గోడల మీద కూడా మరి చేయడం ఉంటుంది. పెయింట్స్ కూడా మేము నాన్ టాక్సిక్ పెయింట్స్ వాడాము. అదేవిధంగా ఫర్నిచర్ కూడా మీకు ఎక్కడ కూడా షార్ప్ ఎడ్జెస్ ఉండవు, అంత కర్వ్గానే ఉంటాయి. వాళ్ళు ఎక్కడైనా పొరపాటున కింద పడి దెబ్బ తగలకోకుండా కూడా కింద ప్యాడ్స్ పెట్టడం జరుగుతుంది. ప్లస్ అదేవిధంగా మీకు ఎయిర్ కండిషన్డ్ మొత్తం క్యాంపస్ కూడా. ఎప్పుడు కూడా ప్రతి క్లాస్ రూమ్లో ఒక ఇద్దరు ఆయమ్మాలు ఉంటారు. సో అన్ని రకాలుగా కూడా మేము ఒక ఫుడ్ ఫెసిలిటీ కూడా పెట్టడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో మరిన్ని ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తామండి. పేరెంట్స్కి నేను ఒకటే తెలియజేయాలనుకుంటున్నానండి, మీ పిల్లోడు మీకు ప్రత్యేకత. కానీ మేము ఇక్కడ మా ఉద్దేశం, మా మిషన్ ఒకటే ఏంటంటే, ప్రతి పిల్లోడిని కూడా మేము ఒక ఓనర్షిప్ తీసుకుని వాళ్ళకి ఇప్పుడు ఏ గొప్ప స్ట్రక్చర్ ఎంత ఇప్పుడు దుబాయ్లో ఉన్న బుర్జ్ ఖలీఫా ఒకవేళ అంత పెద్ద నిలబడిందంటే కేవలం ఫౌండేషన్. మరి మా ఫౌండేషన్
బాగుంటేనే అది నిలబడుతుంది. మరి అదేవిధంగా పిల్లల్ని ఫౌండేషన్ స్టేజ్లో మేము గ్లోబల్ ఎక్స్పోజర్ అదేవిధంగా ట్రెడిషనల్ వాల్యూస్ ఇంబైబ్ చేసే విధంగా మేము ఈరోజు కరికులం పెట్టడం జరిగింది. నేను పేరెంట్స్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు అందరూ కూడా వచ్చి మా క్యాంపస్ విజిట్ చేసి మీరు ఒక్కసారి విజిట్ చేసి చూస్తే మీకే ఆ ఫీల్ మీకు అర్థమవుతుంది. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా మీ పిల్లల్ని ఒక గొప్ప బాలికగా ఈ సొసైటీకి మేము మా విధంగా మేము వాళ్ళకి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సార్. Yes, please, we are going to have the lighting of the lamp followed by the puja. We have all the pandits over here. From this side. So much ground. Please give us the mic, please. She opened the door to dream, creativity and endless possibilities. Congratulations to Sisla International Preschool on the grand inauguration. ఆయన నన్ను కాంటాక్ట్ చేయడానికి కొంచెం ఆలోచించిన మిస్టర్ ఆలీ మై యంగెస్ట్ బ్రదర్ నన్ను దగ్గరుండి మీరు బయలుదేరి రావాలన్న స్కూల్ కదా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది మీరు ఇంతకుముందు లెక్చరర్గా పనిచేశారు కాబట్టి మీరు వచ్చి పిల్లల్ని ఆశీర్వదిస్తే బాగుంటుంది అన్నారు. అదే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇలాంటి స్కూల్స్ మనం నెలకొల్పడమే కాకుండా వాటికి సరైనటువంటి క్రమమైన పద్ధతిలో మనం చేసినప్పుడు ఆ స్కూల్స్కి ఆ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకి వాళ్ళకి పాఠాలు చెప్పిన వాళ్ళకి గురువులకి అందరికీ మంచి పేరు వస్తుంది. విద్య ఎక్కడుంటే జ్యోతి ఎక్కడ ఉంటుంది, వెలుగు అక్కడ ఉంటుంది. విద్య రాణించినప్పుడే జ్యోతి వెలుగు ప్రకాశిస్తుంది. అందుకనే గౌతమ బుద్ధుడు తమస్సోమ జ్యోతిర్గమయ అన్నాడు. తమస్సు నుంచి జ్యోతిర్గమయ అంటే తమస్సు నుంచి చీకటి నుంచి వెలుతుల్లోకి రావాలంటే ఒకే ఒక సాధనం ఏంటంటే అది విద్య, దట్ ఈస్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ని మనం సక్రమంగా సరైన పద్ధతిలో మనం నేర్చుకోగలిగితే, ఎందుకంటే చేతికున్నటువంటి 5 ఏళ్ళు ఒక రకంగా ఉండవు, అందరు విద్యార్థులు ఒక రకంగా ఉండరు. ఉన్నటువంటి పిల్లలందరినీ సరైనటువంటి సక్రమైన మార్గంలో మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేయడానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైన సాధన మాత్రమే ఉపాధ్యాయుడు. అటువంటి ఉపాధ్యాయుల క్రమశిక్షణతోటి అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చి ఈ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా
నేను ఉన్నటువంటి వాళ్ళే అనుకుంటున్నాను. నేను మన మణికొండకి మన ప్లేస్కి మంచి పేరు తీసుకొస్తారని పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ మిస్టర్ లోకేష్, రోహిత్. I wish you all the best. Once again, God bless you. I think Sisla International Preschool will hit the headlines within short time. Thank you very much. Thank you. Thank you so much for the wonderful speech that is given by Mr. Brahmanandam Garu. Once again, give him a big round of applause. And now next I would like to call out the film actor to speak a few words. నమస్కారం అలాగే మీరందరికీ. లోహిత్ గారు ఇవాళ ఈ అద్భుతమైన ఈ స్కూల్ ఓపెనింగ్ కాబట్టి ఆయన అనుకున్నట్టు 50 బ్రాంచ్లు కాకుండా 9 టోటల్లో 54 బ్రాంచెస్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మీరందరూ మీ ఫ్యామిలీతో హ్యాపీగా దివాళీ రాత్రికి కూర్చొని హ్యాపీగా చూడొచ్చు. సో ప్లీజ్ తప్పకుండా చూడండి ఆనంద లహరి స్ట్రీమింగ్ ఆన్ ఆహా. అంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా రావడం. ఆల్ ద వెరీ బెస్ట్ టు సిస్లా స్కూల్ అండ్ లోహిత్ గారు, కంగ్రాచులేషన్స్. ఇలాగే మీరు ప్రతి నెలకు ఒకటి ఓపెన్ చేయాలి, దానికి మమ్మల్ని గెస్ట్గా పిలవాలి. ఏమండి, అంతేనా? దిన అభివృద్ధి చెందాలి, మేము కూడా మీతో పాటు ముందుకు వెళ్ళాలి. అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ మేకింగ్ ఎస్ అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. బై ద వే, ఆలీ గారికి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చిందండి శ్రీలంకలో. ఒక్కసారి మన డాక్టర్ ఆలీ గారికి గట్టిగా చెప్పట్లు. మీరు ఎక్కువ చదవలేదని మీ ఫీలింగ్ కదా? చదవలేదు కదా, అందుకని మీరు అందరూ మాకు ప్రేమగా ఇలా దగ్గర అయ్యారు యాక్టర్ గా. మేక్ సమ్ నాయిస్ ఫర్ ఆర్ రఘు గారు. థ్యాంక్ యూ అన్న ఒక్కసారి సీరియస్ గా చూస్తే నాకు భయం వేస్తుందండి. హాయ్, మీరు స్కూల్కి వెళ్ళే వాళ్ళ? బాగా చదివే వాళ్ళ? చదివేవాడిని కానీ బాగా చదివారు. కానీ బడికి వెళ్ళడానికి మారం చేసే వాళ్ళ? బంకులు కొట్టారా? లేదు. స్కూల్ కాలేజ్ ఓన్లీ సినిమాలకి వెళ్ళేవాళ్ళు. ఏది స్కూల్ మానేసి అప్పుడప్పుడు బంకులు కొట్టా? సినిమాకి వెళ్ళాలంటే స్కూల్ మానేయాలి కానీ కరెక్ట్ కాదనిపించిన తర్వాత. అవునా? థ్యాంక్ యూ అండి. ఒక్కసారి ఎస్తర్ గారికి. స్టూడెంట్ ఆర్ బ్యాడ్ స్టూడెంట్? ఫ్రంట్ బెంచా లాస్ట్ బెంచా? ఫస్ట్ బెంచా? బాగా ఇష్టమైన థింగ్ ఏంటి దట్ యు డిడ్ ఇన్ ద స్కూల్? మల్టిపుల్ థింగ్స్. ఐ వాజ్ అ వెరీ యాక్టివ్ స్టూడెంట్. అంటే చిన్నప్పుడు బేబీగా ఉన్నప్పుడు అన్నమాట. చాలా హైపర్ యాక్టివ్ స్టూడెంట్ అన్నమాట. హైపర్ యాక్టివ్ ఉండటం వల్ల వేరే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కి నా మమ్మీ నన్ను ఎన్రోల్ చేశారు. అండ్ దాని వల్ల ట్రైనింగ్ చేయడం జరిగింది. అందుకే నేను ఒక ట్రైన్ యాక్టర్ గా ఈ రోజు క్లాసికల్ డాన్సర్, కర్ణాటిక్ ఓపెన్, ఇవన్నీ ఎందుకంటే చిన్నప్పుడు నేను చూపించిన ఇంట్రెస్ట్ వల్ల. బడికి వెళ్తే ఎక్కడో ఉద్యోగం చేసుకుని బతికే ఉంటాయి. కాకపోతే చదువుకున్నా చాలా ఇంట్రెస్ట్. బాగా ఇంట్రెస్ట్. కాలేజీకి వెళ్ళాలి ఇంట్రెస్ట్. కాకపోతే స్కూల్లో ఏదైతే నేర్పిస్తారో ఇండస్ట్రీలో డైరెక్టర్స్, నా హీరోలు, నా నిర్మాతలు వాళ్ళు నాకు అన్నీ నేర్పించారు. అవునా? చదువుకోపోయినా 6 భాషలు వచ్చు. 6 భాషలు? 6 భాషలు మాట్లాడతాను. వావ్. కాదండి, ఇప్పుడు ఈ స్కూల్ చూసాక మీకు నిజంగా ఏమనిపించింది? రేపటి నుంచి స్కూల్కి వద్దాం అనుకుంటున్నాను. చిన్న నెక్క వేసుకొని మీతో పాటుగా బరికి నేను కూడా రావచ్చు. సో మచ్. ఇంకోటి ఎగ్గొట్టి సినిమాలకి వెళ్ళేవాడు కదా, నిజం చెప్పని? క్లాస్ ఫస్ట్. ఈ రోజు ఈ స్కూల్ చూసాక ఏమనిపించింది? నిక్కర్ వేసుకున్నా? నైస్. అన్న ఒకసారి దివికి ఇస్తారా? ఏమనిపిస్తుంది ఈ రోజు స్కూల్కి వస్తే? నా స్కూల్ డేస్ అన్ని గుర్తొస్తుంది. ఏం గుర్తొచ్చింది? స్కూల్ డేస్ బాగా వెళ్ళేదానివా? ఎగ్గొట్టేదానివా స్కూల్కి? వెళ్ళేదానివా? నువ్వు ఎందుకు సిన్సియర్ స్టూడెంట్ అనిపిస్తుంది? ఫుల్ సిన్సియర్ స్టూడెంట్. ఫుల్ సిన్సియర్ కదా, అందుకే వాళ్ళు లేట్గా వచ్చావు. సో ఏదైనా నీకు చిన్నప్పుడు దాన్ని గుర్తొస్తుంది ఈ స్కూల్ చూసిన వెంటనే? మేము మట్టిలో ఆడుకునే వాళ్ళము, ఇసుకలో ఆడుకునే వాళ్ళము. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇక్కడ పెట్టుకోవడానికి, అంటే ఆడుకోవడానికి లోపల స్కూల్లో కూడా అరేంజ్ చేశారు. ఇట్స్ వెరీ నైస్. స్కూల్లో ఉన్న ఎక్విప్మెంట్స్ కానీ, స్కూల్లో ఉన్న థింగ్స్ కానీ చాలా బాగున్నాయి. ఇవి నా చిన్నప్పుడు నా స్కూల్లో లేవు. ఆల్ ది బెస్ట్ టు స్కూల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ చెప్పాల్సింది మై బెస్ట్ విషెస్
to Mr. Lohit, Sisla School, International Preschool and Playgroup Nursery, Daycare PP1 and PP2. So all the best Lohit garu. ఇలాంటి ఏరియాలో మణికొండ లాంటి ఏరియాలో బాగా మంచి పాపులేషన్ పేరుకున్న ఏరియాలో సో న్యాచురల్గా డెఫినెట్గా చిన్నపిల్లలు బాగా నెసెసిటీ ఉంటుంది ఈ ఏరియా స్కూల్. సో అది కనుక్కొని మీరు ఇక్కడ స్కూల్ పెట్టడం చాలా ఇక్కడున్న మణికొండలో ఉన్న వాళ్ళ వాసులందరికీ మంచి ఆపర్చునిటీ. డెఫినెట్గా ఈ ఏరియాలో స్కూల్ ఉండడం అనేది గ్రేట్ థాట్ బై యూ అండ్ అది మీరు ఇక్కడ పెట్టినందుకు చాలా సంతోషం. అందరి తరఫున కూడా కంగ్రాట్స్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. అండ్ నాకు ఆలీ గారు ఫోన్ చేసి రావాలి తప్పకుండా గెస్ట్గా అని ఇచ్చారు. అలాగే మా సహచర నటులు, అలాగే సార్ కాళిదాస్ సార్, పోలీస్ సార్, మిగతా వచ్చి ఇచ్చేసిన ఇక్కడ అతిథులందరికీ మా హీరో శివాజీ గారు, ప్రవీణ్ గారు, ఎస్తర్ గారు, దేవేక గారు అండ్ దివి, ఎవ్రీబడి అందరికీ మై బెస్ట్ విషెస్ అండ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్ దీపావళి. అండ్ మీ అందరికి ఇప్పుడే చెప్పింది మన బేబీ అక్క, మీ అందరికి తెలిసిన బేబీ అక్క, మన ఆలీ గారికి శ్రీలంకన్ గవర్నమెంట్ బై ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక గవర్నమెంట్ దే హానర్డ్ హిమ్ యాజ్ ఎ వెరీ గుడ్ అవార్డ్, చక్కటి అవార్డు ఇచ్చారు. అందరూ ఇది శ్రీలంకలో తీసుకున్నాడు, ఇక్కడ తీసుకోండి, ఇక్కడ కాదు, సౌత్ ఇండియా కాదు, నార్త్ ఇండియా కాదు, ఇంటర్నేషనల్ అవార్డు, ప్రైడ్ అవార్డు. ఇంటర్నేషనల్ స్కూల్లో ఫంక్షన్లో చెప్తున్నా, ఇది ఇంటర్నేషనల్ అవార్డు తీసుకున్నాడు. అది ఒకసారి మీ చప్పట్లతోటి ఆలీ కూడా, డాక్టర్ ఆలీకి మన శుభాభినందనలు, కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ సిస్లా International Preschool and Daycare. Once again, congrats, Lohit. Thank you all. థ్యాంక్ యూ రఘు గారు. ఏమైంది అందరూ అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం కానీ నమస్కారం అండి. ఆలీ అన్న కంగ్రాట్స్. సిస్లా ప్రీ స్కూల్ లోహిత్ గారి ఆధ్వర్యంలో స్కూల్ సంతోషంగా ఉంది. అన్నిటికన్నా తరగని ఆస్తి చదువు. మనందరం కూడా ఇక్కడ ఉన్న ఒక వ్యక్తికి ఒక భయంతో కూడిన గౌరవం ఎందుకు ఇస్తామో ఆ వ్యక్తి ఎవరో చెప్పండి. నో, అది ఎందుకు వచ్చింది? మనం డ్రెస్ వేసుకుంటే అవుద్దా పని? కాదు, కేవలం చదువు వల్లే ఇది సాధ్యమైంది. చదువు చాలా గొప్పదండి. ఒక పేదవాడు మా ఒక మున్సిపాలిటీలో పనిచేసేటువంటి ఒక మహిళ వాళ్ళ మనవాళ్ళని చదివించడానికి ఒకడు ఐపీఎస్ అయ్యాడు, కానిస్టేబుల్ ఐపీఎస్ అయ్యాడు. దీనంతటికీ కారణం చదువు. రాలేదనే బాధ, నేను చదువుకోలేదనే బాధ చాలా సందర్భాల్లో ప్రతి మనిషికి వస్తుంది. అలాంటి బాధ భవిష్యత్తులో మన పిల్లలకి ఉండకూడదనే ఉద్దేశంతో మీరందరూ కూడా ఎన్నో కష్టాలు పడి ఫీజులు ఎక్కువైనా చదివించాలనే తపన మాత్రం వదులుకోకుండా ముందుకెళ్తున్నామంటే దానికి కారణం చదువులో ఉన్న గొప్పతనం తప్ప డబ్బు వస్తుందనే ఆశ సెకండరీ. వాళ్ళకు భవిష్యత్తు వస్తుంది అనే నమ్మకంతో తల్లిదండ్రులందరూ కూడా ఫీజుల గురించి ఆలోచించకుండా వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి పంపిస్తూ ఉంటాం. పిల్లలకి అంటే మనం చైనాని తీసుకుంటే చైనా ఇంగ్లీష్ నేర్చుకుందని కాదు, చైనా సొంత భాషలోనే ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1గా ఉంది అంటే కారణం అది కేవలం వాళ్ళ సొంత భాషలో చదువుకోవటానే. అన్నిటికీ కామన్ ఏంటంటే చదువు, విజ్ఞానం, భవిష్యత్తు. అన్నిటికీ ఈ దేశ భవిష్యత్తు మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎంతోమంది మేధావులు చదువుకొని ఈ దేశానికి భవిష్యత్ తరాలకు ఏం కావాలని చెప్పి ఇంత దూరం తీసుకొచ్చారంటే దానికి ఒకే ఒక కారణం చదువు. చదువు అంటే నాకు చాలా ఇష్టం అండి. అది ఎప్పుడు తెలిసింది? డిగ్రీ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఏం కోల్పోయాం మేము అనేది. బట్ భగవంతుడి దయ వల్ల
ప్రతి మనిషికి ఏదో ఒక అవకాశం ఇస్తాడు. అలా అవకాశం ఇవ్వటమే ఆర్టిస్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత నేను ఏదైతే కోల్పోయానో నా పిల్లలు దాన్ని కోల్పోకూడదని నా పిల్లలిద్దరిని కూడా ఒకటే చెప్పాను. నేనేం సంపాదించడం నాకు తెలియదు, కానీ మీరు ఎంత చదువుకుంటే అంత మాత్రం చదివిస్తాను అని చెప్పి పిల్లల్ని, తల్లిదండ్రులందరూ కూడా ఒకటే తెలుసుకోవాల్సింది ఏంటంటే చదివించండి పిల్లలు. ఇంగ్లీష్ అని ఎంటబడి చంపకుండా తెలుగులో కూడా చదువుకొని చాలామంది చాలా దూరం వచ్చారు. వీళ్ళందరూ కూడా అబ్దుల్ కలాం గారు కానీ ఆయన లోకల్ మీడియంలో చదువుకున్న ఆయన చాలామంది మేధావులందరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఇంగ్లీష్ అవసరం, ప్రపంచంతో పోటీ పడాలన్నప్పుడు ఇంగ్లీష్ అవసరం. చైనా అది ఎప్పుడు ఆలోచించలేదు. ఇవాళ కూడా మనం చైనా వెళ్తే ఎవరో కూడా ఇంగ్లీష్లో మాట్లాడరు. ట్రాన్స్లేషన్ పెట్టుకోవాలి, యాప్ పెట్టుకోవాలి అంటే ఆడేదో చెప్తాడు, మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ ట్రాన్స్లేట్ చేసుకోవాలి. అంటే విజ్ఞానం ఎక్కడుంది అంటే చదువులో ఉంది, భాషలో లేదు. మన భాషలో మన విజ్ఞానం మనకుంది. సో నేనే స్కూల్ పెట్టారు కాబట్టి వీళ్ళు ఇంగ్లీష్ మీడియం, ఇంటర్నేషనల్ స్కూల్ అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం, కానీ తెలుగును మాత్రం మర్చిపోకూడదు. తెలుగు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ 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 ప్లీజ్, దేశ భాషలందు తెలుగు లెస్స. అన్ని భాష, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనేవాళ్ళు. తూర్పు భాగంలో ఇటలీ భాష ఎంత వెస్ట్లో ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత టఫ్గా ఉంటుందో అటువంటి భాష మన భాష. పిల్లలకి దయచేసి తల్లులందరూ కూడా అమ్మ మమ్మీ అనిపించడం కన్నా కూడా అమ్మ, మీరు మమ్మీ అనిపించాలన్నా రాదు, వాడికి మా అనే మొదలు పెడతారు ఎవరైనా సరే పిల్లలు. దయచేసి తెలుగు కూడా బాగా నేర్పించండి. రేపు పొద్దున ఏంటో తెలుసా, ఇంగ్లీష్లో ఎస్ఏ రాస్తే ఇన్ని మార్కులని వచ్చేది నాన్-డీటెయిల్లో. రేపు భవిష్యత్తులో తెలుగుకి రాస్తే 100కి 100 మార్కులు ఇస్తాం. ఏది 50 మార్కులు చదవండి మీకు 100 ఇస్తామనే స్థితి వస్తుంది. ఆ స్థితి రాకుండా తెలుగుని కూడా నేర్పండి సైమల్టేనియస్గా. లోహిత్ గారు మీరే పిల్లల్ని కొట్టకండి, తెలుగులో మాట్లాడొద్దని దయచేసి. ఇది కంప్లైంట్ చాలా స్కూళ్ళలో. తెలుగులో మాట్లాడితే బయటికి పంపిస్తారు అమ్మ నాన్న పిలిచి, ఒరే మీకు ఫీజులు కట్టవే కూర యాడ నేర్పేవారు ఇంటికాడ ఇంగ్లీష్, మాకు రావాలి కదా. సో తెలుగుని మర్చిపోవద్దు, చదువును మర్చిపోవద్దు. ఎన్ని కష్టాలన్నా పడండి, తిండి తినండి, తినకపోండి, కష్టాలు పడండి, కానీ పిల్లల్ని మాత్రం చదివించండి. ఉచిత పథకాలు జోలికి పోకుండా దయచేసి చదువును మాత్రం ఎంత కష్టమైనా నేర్పించండి పిల్లలకి. చదువుతో పాటు పిల్లలకి ఫోన్లు మాత్రం దూరంగా పెట్టి పేషెన్సీ నేర్పించండి. పేషెన్సీ, ఎడ్యుకేషన్, పేషెన్సీ, ఈ రెండు కూడా పిల్లలకి మీరు ఇవ్వలేనటువంటి అతిపెద్ద సంపద అది. పేషెన్సీ, ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ అ గ్రేట్ స్పీచ్ సార్. మీరు చెప్పిన తర్వాత చాలా మాకందరికి కూడా యంగ్స్టర్స్కి చాలా ఒక మోటివేషనల్ స్పీచ్ సార్. థ్యాంక్ యూ. It looks very nice inside. I congratulate you and your team. Thank you. Thank you so much. Now గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వేదిక పైన ఉన్నటువంటి గెస్టులు అందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి స్కూల్ పేరెంట్స్, గెస్ట్స్ అందరికీ కూడా నమస్కారాలు. ముందుగా ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ సిస్లా మేనేజ్మెంట్ టీమ్ అండ్ మిస్టర్ లోహిత్ గారు ఆన్ ది ప్రెస్టీజియస్ ఇనాగ్రేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ స్కూల్. అందరూ వక్తలు చాలా బాగా చెప్పారు. ఎడ్యుకేషన్ అనేది మనిషి జీవితాన్ని మార్చేటటువంటి ఒక గొప్ప ప్రక్రియ. ఎడ్యుకేషన్ విద్యా సంస్థని నడపడం అనేది ఒక ఆలోచన రావడం అనే విషయమే చాలా గొప్ప విషయం. ఒక జనరల్గా అందరూ బిజినెస్ లైవ్లీహుడ్ కోసం ఏం చేస్తారు, ఏదో ఇండస్ట్రీ నడపడమో ఏదో సర్వీస్లోనో డబ్బులు సంపాదించుకోవడానికి ప్లాన్ చేస్తారు. అందుకు భిన్నంగా ఒక విద్యా సంస్థని నడపాలనే థాట్ రావడమే ఒక గొప్ప సర్వీస్ మోటో. అది చాలా మంచి నిర్ణయము. అందుకు నేను సిస్లా ఇంటర్నేషనల్ స్కూల్ మేనేజ్మెంట్ వారిని అభినందిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే విద్యా సంస్థను నడపడం అనేది ఏదో ఒక సర్వీస్ చేయడం లాంటిది కాదు. ఇట్స్ ఎ బిల్డింగ్ ఆఫ్ పర్సన్స్, ఒక వ్యక్తి నిర్మాణం. స్కూల్ పిల్లల్లో
వాళ్ళ జీవితాంతం వాళ్ళకి కావలసినటువంటి విద్యని, విజ్ఞానాన్ని, మెలకువల్ని నేర్పించే ఒక ప్రక్రియ. ఇట్స్ బిల్డింగ్ ఆఫ్ క్యారెక్టర్, పర్సనాలిటీ, as well as building of a family, building of a society. చివరగా ఎడ్యుకేషన్ అనేది బిల్డింగ్ ఆఫ్ నేషన్ అన్నమాట. ఒక మంచి విద్యార్థిని తయారు చేయగలిగే విద్యా సంస్థ ఒక నేషన్ని తయారు చేయగలుగుతుంది. ఆ విధంగా విద్యా సంస్థల్ని ఒక సదుద్దేశంతో నడపాలని, ఒక దేశ నిర్మాణంలో భాగంగా మంచి పౌరులని తీర్చిదిద్దే విధంగా విద్యా సంస్థని నడపాలని సిస్టా మేనేజ్మెంట్ వాళ్ళని కోరుతున్నాను. అదేవిధంగా విద్య అంటే ఏంటి? అజ్ఞానాన్ని పారదోలే వెలుతురే విద్య. విద్యామాప్నోతి వినయం, వినయం తదాతు విద్యామాప్నోతి వినయం, వినయమాప్నోతి పాత్రతం, పాత్రతమాప్నోతి ధనం, ధనం తదా ధర్మం, తదాచ సుఖం అని ఒక సంస్కృత శ్లోకం ఉంటుంది. అంటే ఏంటంటే విద్య వల్ల వినయం వస్తుంది, వినయం వల్ల వాడికి ఎలిజిబిలిటీ, పాత్రత వస్తుంది, పాత్రత వల్ల ధనం సంపాదించగలుగుతాం, ధనం వల్ల ధర్మాన్ని చేయడానికి మనకి శక్తియుక్తులు వస్తాయి, ఆ ధర్మం చేయడం వల్ల అందరికీ సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు సాధ్యమవుతాయంటే ఒక మంచి విద్యని సమాజానికి మనం ఇవ్వగలిగినప్పుడు మాత్రమే అలాంటి సమాజం మనకి ఏర్పడుతుంది. అలాంటిది ఒక్క విద్య వల్లనే సాధ్యమవుతుంది. ఆ విధంగా మంచి విద్యను పిల్లలకు అందించాలని, మంచి సొసైటీ బిల్డింగ్లో పాల్పంచుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా నా పార్ట్కి వచ్చేటప్పటికి నాకు ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకు అంటే యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్, యాజ్ ఏ యూనిఫామ్ ఆఫీసర్ ఒకటి రెండు విషయాలు మీ ముందు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పిల్లలకి విద్యతో పాటు విద్య అంటే ఒకటి ఏంటి, చదవడం, రాయడం, సబ్జెక్ట్ నేర్పించడం ఒకటే విద్య కాదు. ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా కావాలి. స్కూల్ అనేది ఒక వ్యక్తిత్వ నిర్మాణ కేంద్రంగా పనిచేయాలి. పిల్లలకి ఒక విద్య కాకుండా ఓన్లీ చదవడం, రాయడం, బట్టి పట్టడం, కాపీ మైండ్లో కాపీ చేసుకోవడం, మళ్ళీ ఎగ్జామ్లో రీప్రింట్ చేసుకుని కాపీ పేస్ట్ మిషన్లలా కాకుండా వ్యక్తుల్ని ఒక సంపూర్ణ మనుషులుగా తీర్చిదిద్దాలి. అదేవిధంగా వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అనే విజ్ఞతని కూడా నేర్పించాలి. అదేవిధంగా సమాజం ఎలా నడుస్తుంది, సమాజంలో చట్టాలు ఏంటి, సమాజంలో ఎలాంటి చట్టాలు ఉన్నాయి, అడ్మినిస్ట్రేషన్ ఎలా నడుస్తుంది, పరిపాలన ఎలా నడుస్తుంది, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, లా అంటే ఏంటి, లా ఏది అవాయిడ్ చేయాలి, ఏది ఫాలో అవ్వాలి, ఇలాంటి విషయాల్ని కూడా నేర్పించి లా అబాయిడింగ్ సిటిజన్స్గా పిల్లల్ని తీర్చిదిద్దాలని కోరుతున్నాను. తద్వారా ఏంటంటే పిల్లలు ఇప్పుడు చూస్తున్నాం, పిల్లలకి చదువులు నేర్పిస్తున్నారు, ఐఐటిఎన్లు అవుతున్నారు, కానీ ఫైనల్గా ఏంటి, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ లైఫ్లో ఫెయిల్ అవుతున్నారు, ఫ్యామిలీ రిలేషన్స్లో ఫెయిల్ అవుతున్నారు. అదేవిధంగా ఒక వ్యక్తిత్వం లేకుండా, ఒక ఇంటిగ్రిటీ లేకపోవడం వల్ల నేరాల వైపు ఆకర్షించబడి, వ్యసనాల వైపు ఆకర్షించబడి, తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకోలేక ఎంతో సాధించిన తర్వాత కూడా చిన్న చిన్న క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయిపోయి మన జీవితంలో సాధించింది మొత్తం చిన్న ఇన్సిడెంట్స్తో, చిన్న క్రైమ్తో వాళ్ళ జీవితాన్ని మొత్తం మళ్ళీ అధపాతాళానికి తీసుకుపోవడం జరుగుతుందన్నమాట. అలా చాలామంది కూడా ఉన్నత స్థాయిలో పోయిన వాళ్ళు కూడా ఒక చిన్న నిజాయితీ లోపం వల్ల, వ్యక్తిత్వం లేకపోవడం వల్ల వాళ్ళ జీవితంలో మళ్ళీ అధపాతాళానికి పడిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అట్లా విద్యతో పాటు వినయము, సంస్కృతి, తర్వాత చట్టాలని గౌరవించే తత్వం, మంచి వ్యక్తిత్వం అలవడే విధంగా
పిల్లల్ని పెంచాలని, తద్వారా మంచి సమాజాన్ని తయారు చేయడంలో విద్యా సంస్థలన్నీ పార్టిసిపేట్ చేయాలని, ఆ విధంగా మీరు చేస్తారని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, sir. Please give a big round of applause. Now I would like to call upon Miss Esther Garu. Sir, ma'am, can I have you here? Yes, please. స్టేజ్ మీద ఉన్న గెస్ట్ అందరికీ, ప్లస్ ఇక్కడ అటెండ్ అయిన మీడియా మిత్రులందరికీ, పేరెంట్స్, గెస్ట్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సిస్లా గారు, ఇలాంటి ఒక మంచి ఇనిషియేటివ్. యూఆర్ ఇంటూ మల్టిపుల్ బిజినెసెస్. అయినా బిజినెస్ ఏ విధంగా అయినా చేయొచ్చు, కానీ ఎడ్యుకేషన్ ద్వారా అలాంగ్ విత్ బిజినెస్ ఒక మంచి కాంట్రిబ్యూషన్ ఇవ్వాలనుకున్నది ఇట్స్ అ గుడ్ థాట్, గుడ్ ఇంటెన్షన్. సో మీ ఇంటెన్షన్కి, మీ ఈ వెంచర్కి మీకు మంచి కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అంటున్నాను. నార్మల్లీ మనం ఆల్రెడీ చాలా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారు, హైయర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారు. బట్ నార్మల్గా నేను ఒక పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ అయి ఉండి, నేను ఒక సోషియాలజిస్ట్ అయి ఉండి, ఎప్పుడు నమ్మకం సైకాట్రీలో కానీ ఇన్ ఎవ్రీ వే వీ ఆల్వేస్ నో ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది అయ్యేది 0 to 5 years లోపు. తర్వాత మనం డాక్టర్స్, ఇంజనీర్స్, ఆస్ట్రోనాట్స్ అవ్వచ్చు, కానీ వ్యక్తిత్వం, రైట్ అండ్ రాంగ్, ఇవన్నీ మనం తెలుసుకునేది 0 to 5 years లోపు. సో వాట్ వీ సీ, what we absorb, what we experience between 0 to 5 years forms the entire personality. Permanent మన కోర్ మెమరీ లోపుకి వెళ్ళి మన పర్సనాలిటీ అక్కడి నుంచి డెవలప్ అవుతుంది అనమాట. సో మనం అనుకుంటాం కాలేజ్ మంచి పెద్ద యూనివర్సిటీ, లండన్ యూనివర్సిటీకి వెళ్ళాలి, లేదా పెద్ద యూనివర్సిటీకి ఎక్కడో అబ్రాడ్ వెళ్ళాలి అని హైయర్ ఎడ్యుకేషన్ గురించి చాలా ఫోకస్ చేస్తాం. కానీ మనం నిజంగా ఫోకస్ చేయాల్సింది మన పిల్లలు 0 నుంచి 5 years లోపు ఏం చేస్తున్నారు అనేది, ఇంట్లో ఎలా ట్రీట్ అవుతున్నారు అనేది, ఎలాంటి స్కూల్కి వెళ్ళి ఎలాంటి నాలెడ్జ్, ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్సెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అనేది. సో ఒక ప్రీ స్కూల్ ఇస్ నాట్ అ వెరీ స్మాల్ థింగ్, ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ యాక్చువల్లీ. ద ప్రీ స్కూల్ ఆర్ ద ప్రైమరీ స్కూల్, ప్రైమరీ ఎడ్యుకేషన్ పిల్లలు ఎక్కడ చేసుకుంటారు అనేది ఎప్పుడు ఒక చాలా క్రూషియల్ పాయింట్ అయి ఉంటుంది లైఫ్లో. సో టు హ్యావ్ సచ్ అ వండర్ఫుల్ ప్రీ స్కూల్, ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ బీన్ లక్కీ మోస్ట్ ఆఫ్ అస్. ఒక రూరల్ ఏరియాలో కూడా ఉన్న పిల్లలకి దేవుడి దయ వల్ల ఒక మంచి హెల్తీ అప్బ్రింగింగ్ ఒక్కొక్కసారి దొరుకుతుంది. ఎందుకంటే ఒక హెల్తీ వాతావరణం, హెల్తీ ఫ్యామిలీలో ప్రేమ, ఎక్స్పోజర్, లవింగ్ పేరెంట్స్, లవింగ్ అట్మాస్ఫియర్ ఉంటే అక్కడ కూడా ఒక మంచి గ్రోత్ అయ్యే ఇది ఉంది, ఆపర్చునిటీ ఉంది. బట్ ఇలాంటి సిటీలో అలాంటి ఒక స్పేస్ దొరకటం, అలాంటి ఒక అట్మాస్ఫియర్, ఒక సేఫ్, సెక్యూర్, లవింగ్, కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ దొరకటం అనేది ఇప్పుడు స్పేసే లేని టైంలో చాలా కష్టం. బట్ ఇలాంటి ఒక నేను లోపల కూడా చూశాను. సో లోపల ఉన్న ఎమ్యూనిటీస్ కానీ, స్పేస్, ఆ థాట్ ప్రాసెస్ బిహైండ్ ఎవ్రీ రూమ్, ప్రతి రూమ్లో వాళ్ళు అవైలబుల్ చేసుకున్న దిస్ ఇస్ హిస్ ఓన్ ప్రెమిసెస్, ఓన్ ల్యాండ్ ఉన్నప్పుడు దాన్ని ఎంత కమర్షియల్గా వాడవచ్చు అని ఆలోచించి ఈ టైంలో ఓన్ ప్రెమైసెస్లో ఒక ప్రీ స్కూల్ ఓపెన్ చేద్దాం అనుకున్నారు అనేది ఒక చాలా మంచి థాట్. అండ్ అది కూడా సమాజంలో ఉన్న చిన్న పిల్లల కోసం. సో నాట్ అ ట్యూషన్ క్లాస్, నాట్ అ కోచింగ్ క్లాస్ విచ్ కెన్ ఫెచ్ మచ్ మోర్ మనీ మేబీ, బట్ దిస్ ప్లేస్ హీ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ ప్లేయింగ్ యాక్టివిటీస్ అండ్ సచ్ అ థాట్ఫుల్ రూమ్. ప్రతి రూమ్లో థాట్ఫుల్నెస్ ఉంది, ప్రతి ఫర్నిచర్లో థాట్ఫుల్నెస్ ఉంది. సో ఐ హోప్ అండ్ లుక్ ఫార్వర్డ్ దట్ చాలా వర్కింగ్ పేరెంట్స్కి అంత టైం, అంత డెడికేట్ చేయలేకపోవడం ఒక అంటే పరిస్థితి, సిటీ లైఫ్ అలా అయిపోయింది. కానీ అలాంటి లైఫ్లో కూడా పిల్లలకి ఒక సేఫ్ స్పేస్లో వదిలేసి వెళ్ళిపోతున్నాం అనే ఒక కాన్ఫిడెన్స్, సెక్యూరిటీ మీ అందరికీ కలగాలి ఇలాంటి ప్లేస్ వల్ల. అండ్ పిల్లలు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక మంచి చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ చేయగలగాలి. ఆ చైల్డ్హుడ్ వల్ల ఫ్యూచర్లో వాళ్ళు మంచి సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్ అయ్యి ఎదగాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ దీపావళి శుభాకాంక్షలు కూడా ఇస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఇంతకుముందు ఏం చేసామని అడిగారు, ఏం లేదన్నా, ఇప్పుడే మొదటి అడుగు నా స్కూలు. సో ఎందుకంటే నాకు ఇష్టం చదువు అనేది, అందుకోసం అని పిల్లల స్కూల్ పెడుతున్నాను అనగానే తప్పకుండా అమ్మ రావడం జరుగుతుందని అనగానే ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా ఫ్రెండ్స్ సర్కిల్ ఏమైనా ఉంటే కొంచెం చెప్పండి అన్న. ఎందుకంటే చాలా చిన్న వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు అయ్యారు, చాలా పెద్ద వ్యక్తులు కూడా అయ్యారు. ఫ్యూచర్లో లోహిత్
ఇందాక రాగానే చెప్పాడు, అన్న ఈ ఒక్క బ్రాంచ్ కాదు, ఒక 50 నా టార్గెట్ అన్నాడు. అది నిజంగా నాకు బాగా నచ్చింది. అది ఎందుకంటే ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళు మేము ఒక 100 సినిమాల్లో యాక్ట్ చేయగలమా అని అనుకోని ఇండస్ట్రీకి వచ్చినోళ్ళు, ఈ వేదిక మీద ఉన్నోళ్ళు దాదాపు ఒక్కొక్కరు 300 నుంచి 400 సినిమాలు యాక్ట్ చేసిన వాళ్ళు. సో నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను కాబట్టి 1000 పైగా సినిమాలు యాక్ట్ చేసి ఉంటాను నేను. నిజంగా అది నా అదృష్టం అనుకోవాలి. అండ్ అలాగే సో లోహిత్, సో ఆల్ ది బెస్ట్ అమ్మా. ఈ రోజున అందరూ చాలామంది వచ్చి మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో దీపావళి ఎంత సౌండ్గా ఉంటుందో, ఎంత కలర్ఫుల్గా ఉంటుందో, అలాగా ఫ్యూచర్లో మీ లైఫ్ అంతే కలర్ఫుల్గా ఉండాలని ఆశిస్తున్నాను. అండ్ అద్భుతమైన అవకాశం కల్పించినందుకు ఇక్కడికి వచ్చిన నా మాట మీద గౌరవంతో వచ్చిన ఆర్టిస్టులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా ఒకసారి కేక్ కటింగ్లో పాల్గొంటే